అయాన్ క్రియేషన్స్ ప్రెజెంట్స్ శ్రీ అక్కినేని నాగార్జున గారి బెస్ట్ విషెస్తో చునియా గారు డైరెక్టర్గా, అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ అందించిన సినిమా పడేసావే. ఈ సినిమా హీరో కార్తిక్ రాజు, హీరోయిన్ నిత్యా శెట్టి అండ్ శామ్. సో కార్తిక్ రాజు గారి సెకండ్ సినిమా, హీరోయిన్స్ ఇద్దరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో పడేసావే మూవీ ఆడియో లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, గెస్ట్లందరికీ, మీడియా వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. ఇప్పుడే విచ్చేసినటువంటి మన కింగ్ నాగార్జున గారికి హార్టీ వెల్కమ్. హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. చూసావా అందం అని విర్రవీగావు కదా. వచ్చాడు అందరికి మారిపోయారు. సో మనం లేట్ చేయకుండా ఇంకా సాంగ్ లాంచ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సాంగ్ వినాలనిపిస్తుంది పడేసావే మూవీలో. ఆశ పడేసావేలో ఫస్ట్ పాట ఆశ. నాకు అదే ఆశ ఫస్ట్ పాట ఎలా ఉంటుందో అని. ఆ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా పి జయ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. జయ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ అండి. పడేసావే ఫస్ట్ సాంగ్ లాంచ్ ఆశ. ఇదేదో కొంత హాయిగా, ఇదేదో కొంత మాయగా, ఇదేదో కొంత తీయగా, ఇదేదో కొంత చేదుగా, ఇదేదో కొంత లోతుగా, ఇదేదో కొంత ఎత్తుగా, ఇదేదో వింత జన్మలాగా ఉన్నది. అరే తొందరగున్నది ఎందుకనో. ఫస్ట్ చునియా అంటే నాకు చాలా జెల్సీ. నేను ఎవరి దగ్గర పని చేయాలనుకున్నానో అలాంటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర, నాగార్జున దగ్గర నుంచి వచ్చింది. తను ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, బట్ నౌ నాగార్జున గారి ప్రోత్సాహంతో డైరెక్టర్ అయింది. అనూప్ నాకు మంచి ఫ్రెండు, ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ది బెస్ట్ మ్యూజికల్ హిట్ అవ్వాలి పడేసావే. ప్లస్ కార్తిక్ రాజు చాలా మంచి పెద్ద హీరో అవ్వాలని. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై హార్టియెస్ట్ విషెస్ డెఫినెట్గా చాలా మంచి డైరెక్టర్, గొప్ప డైరెక్టర్ చునియా అవ్వాలని. చునియా పెద్ద డైరెక్టర్ అయితే నేనే ఎక్కువ సంతోషపడతాను. ఇట్స్ ఎ స్ట్రెంగ్త్ టు అవర్ ఉమెన్ వరల్డ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ ఎంత సూపర్గా ఉంటుందో ఈయన సాహిత్యం చేస్తే అంతే సూపర్గా ఉంటుందండి. అండ్ ఈ సినిమాకి అన్ని పాటలకి సాహిత్యం అందించింది అనంత్ శ్రీరామ్ గారు. సో ఆయన రాలేదు, యుఎస్లో ఉన్నారు కీరవాణి గారి ఈవెంట్లో. కానీ అక్కడి నుంచి మనకు ఒక మెసేజ్, ఒక వీడియో బయట పంపించారు. ఆ వీడియో బయట మీ అందరి కోసం. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. కాలానుగుణంగా కొన్ని మాటలకు అర్థాలు మనం మార్చుకుంటూ ఉంటాం. ఉదాహరణకి కెవ్వు కేక అంటే అద్భుతం అని ఇప్పుడు మారిపోయింది. అలాగే ఎంత బాగా చెప్పావా అని చెప్పడానికి ఏమన్నా చెప్పావా అని అంటున్నాం. ఇలా యూత్ మనకి పదాలను అర్థాలు మారుస్తూ ఉంటారు, అవి మనకి వాడుకలోకి వస్తూ ఉంటాయి. అలా ఈ మధ్యకాలంలో మారిన పదం పడేసావి. పడేసావంటే 10 సంవత్సరాల క్రితం అయితే ఏదైనా వస్తువు బల్ల నుంచి పడేసామను, లేకపోతే మనిషి నడుస్తున్న మనిషిని కాళ్ళు అడ్డు పెట్టి నేల మీద పడేసామను ఇలా వాడేవాడు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి నచ్చేలా చేసిన, అమ్మాయిని అబ్బాయికి నచ్చేలా చేసిన, ఒకరికొకరు ఇంప్రెస్ అవ్వడం అంటే పడేసేయడను పడేసిందను అనుకుంటున్నాను. దాన్నే అద్భుతంగా డైరెక్టర్ చునియా గారు ఆ నాడిని బట్టి, యూత్ నాడిని బట్టి పడేసావే అన్న ఈ పేరుని ఖరారు చేశారు. ఆ పేరుతోనే ఇది విజయవంతమైన చిత్రం అవుతుంది అని చెప్పి ప్రజల్లోకి ఒక చిన్న మాట వెళ్ళింది. దానికి తగ్గట్టుగానే సినిమా చాలా అందంగా రూపుదిద్దుకుంది. ఒక సున్నితమైన కథాంశాన్ని తీసుకుని వినోదాన్ని మేళవించి 3 ముఖ్యమైన పాత్రల్ని ఆధారంగా చేసుకుని తీసిన అందమైన ప్రేమ కథా చిత్రం. అందమైన ప్రేమ కథా చిత్రం అని ఎప్పుడైతే అనుకున్నారో ఖచ్చితంగా దానికి మధురమైన సంగీతం వస్తుంది. ఆ మధురమైన సంగీతానికి ఆధునిక పోకడలను జోడించి
మంచి బాణీల్ని అనూప్ రూబెన్స్ గారు నాకు అందించడం జరిగింది. అనూప్ గారు ఇచ్చిన ఆ బాణీలకి, చునియా గారు ఇచ్చిన సన్నివేశాలకి నా వంతు ప్రయత్నం నేను ఈ సినిమాలో చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏమాయ చేసేవే చిత్రం తర్వాత మళ్ళీ అలా పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం, ఈ భావోద్వేగాలతో ముడిపడి ఉన్న చిత్రం మళ్ళీ నాకు ఎక్కువ దొరకలేదు. సీతం వాకిట్లో, సిరిమల చెట్టు లాంటి సినిమాలు మంచి పాటలు దొరికినా కానీ అవి కుటుంబ కథా చిత్రం అవడం వల్ల మళ్ళీ ఏమాయ చేసేవే తరహాలో రాయడానికి అవకాశం ఈ పడేసేవే చిత్రం ద్వారా నాకు కలిగింది. ఏమాయ చేసేవే ఆకరక్షం వే, పడేసేవేలో ఆకరక్షం వే కాబట్టి ఇది హిట్కి ఒక వే అని నేను అనుకుంటున్నాను. వే అంటే దారి. ఆ దారిలోనే, విజయవంతమైన చిత్రాల దారిలోనే పడేసేవే నడుస్తుందని భావిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఇటు రావే అన్న పాట కానీ, పతాక సన్నివేశంలో వచ్చే నీకు నువ్వే అన్న పాట కానీ, ఇవి కొద్దిగా నా వయసుకి కాస్త ఎక్కువ బాధ్యత ఇచ్చినా కానీ ఆ బాధ్యతని బరువులా భావించకుండా సవాల్గా స్వీకరించి ఆ పాటల్ని రాయడం జరిగింది. అది ఆ సవాల్లో కూడా ఎవ్వరికీ అర్థం కాని పదాలని ఉపయోగించకుండా చిన్న చిన్న పదాలతో ఆ సినిమా యొక్క సారాంశాన్ని చెప్పడానికి ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ నేను రాసిన ప్రతి మంచి లైన్కి మెచ్చుకుంటూ నాకు మరింత ఉత్సాహం ఇచ్చిన చునియాకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంతైనా చెప్పుకోవాల్సింది అనూప్ గారి ట్యూన్స్ గురించి. ఆయన బాణీలు నన్ను గనక స్ఫూర్తి ఇచ్చి ఉండకపోతే, నాకు గనక స్ఫూర్తి ప్రేరణ ఇచ్చి ఉండకపోతే మంచి సాహిత్యం వచ్చేది కాదు. అతని కృషిని కూడా ఈ సందర్భంగా కొనియాడాలి. ఈ పాటలను విని ఆస్వాదిస్తూనే సినిమా చూసి ఆనందిస్తారని తెలుగు ప్రేక్షకులు మరోసారి కోరుకుంటూ, ఈ పాటల విడుదల కార్యక్రమానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నేను ఉండడం వల్ల రాలేకపోతున్నాను. అందుకు మన్నించమని కోరుకుంటూ ఈ పాటల్ని, ఈ సినిమాని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. 6 పాటలు కూడా అనంత్ శ్రీరామ్ గారే సాహిత్యం అందించారు. సెకండ్ సాంగ్ ఆఫ్ పడేసావే అనూప్ రూబెన్స్ గారి కంపోజిషన్లో సెకండ్ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా ఇండస్ట్రీ టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్స్ చోటాకి నాయుడు గారు అండ్ ఎస్ గోపాల్ రెడ్డి గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వైజాగ్ రాజు గారు చాక్లెట్ బాక్స్తో వాళ్ళకి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. గోపాల్ రెడ్డి గారు నన్ను చెప్పమన్నారు సెకండ్ సాంగ్ లాంచ్ చేయండి అని. సో గోపాల్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి సెకండ్ సాంగ్ లాంచ్ చేయండి. ఇటు రావా ఇటు రావా ఉన్న చోటే ఉంటావా, ఇలలోనా ప్రతితోవా ఓ ముల్ల బాటే అంటావా, ఒకవైపే ఒకలాగే చూస్తావా గువ్వా, ఇటురా 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 ఎగిరేలా వెతకాలే ఎవరం ఏ మూలనున్నా, నువ్వు కాని ఒక్కసారి ఊ అంటే నీకు తోడు నేను వస్తా. కంగ్రాచులేషన్ శూన్య. సార్ మాట్లాడాలి సార్. సార్ మిమ్మల్ని ఎవరు పడేశారు సార్? ఇది చెప్పాలి సార్. చోటు గారు పడేశారు సార్. కాళ్ళు అడ్డం పెట్టి పడేసాడు కాదు సార్. అంటే ఏ అమ్మాయి అయినా లవ్ కదా, లవ్ సార్. లవ్ సార్. రాజమండ్రిలో మీ మిస్సెస్ మిమ్మల్ని పడేశారా, మీరు ఆవిడని పడేశారా? షూటింగ్కి వెళ్ళి పడేశారు గోపాల్ రెడ్డి గారు. నాకు తెలిసిన కథ ఏంటంటే సూపర్ సార్. ఇప్పుడు మా ఇద్దరిని పడేస్తున్నారు మీరు యాంకరింగ్ చేసి. షూటింగ్ వెళ్ళారు, ఆ షూటింగ్ జరిగిన ఇంట్లో వాళ్ళ మిస్సెస్ని చూశారు. అయ్యో. అక్కడి నుంచి మన చిన్నప్పుడు బీట్ వేసుకుంటా ఉంటాం కదా, అలా బీట్ వేసి అనుకుంటున్నాను సార్, చెప్పారు నాకు తెలీదు, తప్పు అయితే క్షమించండి. ఆవిడే పడేస్తుందంట. ఆవిడే నన్ను పడేసిందండి. ఉన్నారా, వచ్చారా?
ఓకే, ఇది కనుక్కుందాం రేపు మనం. డీటెయిల్గా కనుక్కుందాం సార్. సార్ నేనా? మీ విషెస్. నేను నా భార్యను పడేసాను. ఓకే. ఆవిడ టీవీసీఎల్ ఆవిడ ప్రొడ్యూసర్, కెమెరామెన్కి వెళ్ళాను. ఫస్ట్ టైం వింటున్నా సార్ ఒక హస్బెండ్ వైఫ్ని పడేయడం. ఎప్పుడు వైఫే హస్బెండ్ని పడేస్తుంటుంది. నేనే పడేసాను. అవునా సార్? 100%. ఇండస్ట్రీలో ఎవరైనా మిమ్మల్ని పడేశారా? ఆవిడ పడేసిన తర్వాత నాకు ఇండస్ట్రీలో ఛాన్సులు ఎక్కువ వచ్చినాయి. అక్కడ పడడం వల్ల ఇండస్ట్రీలో ఛాన్సెస్ వచ్చాయి. దాని తర్వాత నాగార్జున గారిని పడేశా. వావ్. నన్ను పెద్ద కెమెరామెన్ చేసింది నాగార్జున గారు. సూపర్. అలాగే రాఘవేంద్రరావు గారిని పడేశా. అక్కడే చున్ని మా సినిమాకి ఫస్ట్ టైం అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసింది. ఓకే. సో అలా అందరిని చాలామందిని పడేసాను ఇండస్ట్రీలో నేను. మిమ్మల్ని మీ ఆవిడ పడేశారు, మీరు వీళ్ళందరినీ పడేశారు మీ టాలెంట్. సరే అలాగ అనుకుందాం కాసేపు. ఓకే సార్. చునియా, చాలా బాగున్నాయి సాంగ్స్ చూశాను. ఆల్రెడీ సినిమా గురించి మీ వాళ్ళు అందరూ చెప్పారు. నాగార్జున గారి హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. ఆయన బ్యానర్లో, ఆయన సపోర్ట్లో, అంటే నువ్వు కూడా ఆయన బ్యానర్లో వచ్చిన డైరెక్టర్స్ లాగే నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు. గాడ్ బ్లెస్ యూ. అనూప్, యూ రాక్స్. ఆల్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్లో నాగార్జున గారి ఫిల్మ్ అన్నీ నువ్వు చేస్తున్నావు, సూపర్ హిట్లు ఇస్తున్నావు. డే బై డే ది బెస్ట్ ఆడేస్తున్నావు. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. తర్వాత సాంగ్స్ చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ పురుష్ చాలా బాగా చేసావు. ఆర్ట్ డైరెక్టర్ పురుష్ ఉన్నాడు, నాకు తెలియదు ఇక్కడ. ఓకే కన్నా, నువ్వు ఎంత బాగా చేసేస్తే మా పని ఏం చేయాలి ఇప్పుడు? మేమేమైపోవాలి? కన్నా చాలా బాగా చేసావు కెమెరామెన్గా. కన్నానే ఇప్పుడు ఈ విషయం ఎత్తాలా వద్దా? ఇప్పుడు కన్నా ఎవరు? ఈ సినిమా కెమెరామెన్ ఎవరు? కన్నా ఒకసారి నీటి వస్తే బాగుంటుంది. నువ్వు ఎవరిని పడేసి నేను అడుగుతాను. రారా. సూపర్ సార్. త్వరగా రా, ఫాస్ట్గా రా. సార్ అయితే మిస్సెస్ కన్నా కూడా రావాలా సార్? అయితే ఉండు, కంగారు పడదు. కన్నా ఒకసారి నీ భార్య నువ్వు పడేసావు, నీ భార్య నిన్ను పడేసిందా? చునియానే నన్ను పడేసాను. అయితే ఆవిడ ఒకసారి పిలు, ఒకసారి పిలు కన్నా. చునియా. అలా కాదు, ఇంట్లో ఎలా పిలుస్తా అలా పిలు. ఇంట్లో ఇంత గట్టిగా పిలవను అన్నాయి. చునియా ప్లీజ్. ఇప్పుడు పడేయమంటారా ఏంటి సార్? లేదు, నన్నైతే అంటే దీనికి సాక్ష్యం మా గురువు గారు రాఘవేంద్రరావు గారు. All love stories start with director garu. So our love story also started with him. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. Thank you so much. సరే, రెండో సినిమా మాకు ఇస్తావా? నాకు కానీ గోపాల్ రెడ్డి గారు కానీ మీ ఆయనే పెట్టుకుంటావా? చాలు, ఒక సినిమా ఛాన్సెస్ బయటకు పంపించేయి, మమ్మల్ని పిలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇటు రావా. ఓకే. చిట్టి తల్లి. చిట్టి తల్లి ఇంత ముద్దుగా పిలుస్తున్నావేంటి? నిన్ను పిలవలేదు, నెక్స్ట్ సాంగ్ అదని చెప్తున్నా. చిట్టి తల్లి. ఓకే. ఈ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా ది బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి. లావణ్య త్రిపాఠి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ లావణ్య త్రిపాఠి. Along with the handsome Sushant garu on stage, please, and Vizag Raj garu మీరు స్టేజ్ దగ్గరే ఉండాలని కోరుకుంటున్నాం. చాక్లెట్ బాక్స్. వెల్కమ్ లావణ్య త్రిపాఠి గారు. వెల్కమ్ సుశాంత్ గారు. హౌ ఆర్ యు? వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ లావణ్య. Welcome Sushant garu. So the next song, which is called Chitti Talli, launched by Sushant garu. లాంచ్. చిట్టి తల్లి. చిట్టి తల్లి చిట్టి తల్లి నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. చిన్ని తల్లి చిన్ని తల్లి నేనెప్పుడు నీ నవ్వే చూడాలి.
proud of Chunya. You've done a fantastic job, and I'm proud because we don't have much female directors in the industry, and so welcome to the industry, Chunya. And Chunya garu manchi movie teesaru, and Anup garu manchi music icharu. So I would like to wish all the team best of luck, and I'm sure the movie will do well. And Chunya, you have a long way to go. థ్యాంక్ యూ లావణ్య త్రిపాఠి. సుశాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ నాకు ఫస్ట్ టైం గుర్తు, నాకు కాళిదాస్ ఫస్ట్ మూవీ అప్పుడు ఒక పబ్లిక్ ఫస్ట్ ఈవెంట్ చేసినప్పుడు చిన్మామ్తో చునియా సూపర్వైజ్ చేసింది ఆ ఈవెంట్. తర్వాత వైజాగ్ హుడ్ హుడ్ సాంగ్ కూడా మా అందరినీ కలిపి మళ్ళీ చునియా డైరెక్ట్ చేసింది. మొన్న ఏఎన్ఆర్ అవార్డ్కి ఒక మెడలీ ఉంటే కూడా చునియానే కొరియోగ్రాఫర్ని బెంగళూరుని తెప్పించి దాన్ని సూపర్వైజ్ చేసింది. సో ఐ నో హర్ టాలెంట్. అండ్ నేను అనుకున్న స్టూడియోలో పరిచయం నాకు. అండ్ సో ఐఎమ్ షూర్ షీ మస్ట్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఐ ఫీల్ దిస్ అనూప్స్ ఫోర్టే, కంటిన్యూస్గా హిట్స్ ఇస్తున్నాడు. సో ఒకసారి అనూప్తో వర్క్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలని ఉంటుంది. అండ్ హీరో కార్తిక్, నేను ఎప్పుడు స్టూడియోలో ఎడిట్ రూమ్కి వెళ్ళినా అక్కడే ఉంటాడు. సో ఐఎమ్ షూర్ ఈజ్ వెరీ ప్యాషనెట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ కంటిన్యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. సుశాంత్ గారు మిమ్మల్ని ఎవరు పడేశారు ఇంతవరకు కాలేజ్ లైఫ్లో కానీ? చాలా మంది పడేశారు, నేను కొంతమందిని పడేశాను. మీరు కూడా కొంతమందిని పడేశారు. ఎక్కువ నన్నే పడేశారు అనుకుంటా. అందరూ మిమ్మల్నే పడేశారు. మీరు బాగుంటారు కదా, అందుకని మిమ్మల్ని పడేశారు. ఇప్పుడు ఒక్కళ్ళ గురించి చెప్పడం కష్టం, ఎవరు పడేశారంటే లిస్ట్ చాలా పెద్దదంటారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లావణ్య త్రిపాఠి, మీరు ఎవరిని పడేశారు? మిమ్మల్ని చూసి ఎంతమంది పడిపోయారు? ధైర్యంగా చెప్పండి. నేను ఇప్పుడు రైట్ నౌ నేను పడిపోయానండి. Not really, actually. Never got a chance because the other party pointed on me. So ఓకే, ఆన్ యూ కాదండి. Sorry. అంటే జనరల్గా మీరు మీ షూటింగ్లో ఎంత బిజీ ఉన్నారంటే మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ వెనకాల పడుతూనే ఉన్నారు. మీ వెనకాల అది గమనిస్తలేరు. ఎంత సీన్ లేదు యాక్చువల్లీ, ఎగ్జాజరేటింగ్. అది లావణ్యలో గొప్పతనం. గట్టిగా చెప్పట్లు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. థ్యాంక్ యూ. అండ్ ఇక లేట్ చేయకుండా ఫోర్త్ సాంగ్ నువ్విలా పాట లాంచ్ చేద్దాం. అండ్ గెస్ట్ ఎవరు? ఈ పాటను లాంచ్ చేయవలసిందిగా రాజ్యసభ ఎంపీ పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. Along with the pride of Indian cinema, my favorite, our favorite, the one and only Prakash Raj garu on stage, please. Welcome, sir. Welcome, sir. వైజాగ్ రాజు గారు చాక్లెట్స్తో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. My pleasure to launch song Novilla. Aaye, aaye, na lokam nuvaye. Aaye, aaye, na pranam nidaye. Aaye, aaye, na dhyase nuvaye. Aaye, aaye, na shwase nidaye. Nenantu lene nenanta nuvaye. Nadantu lede nadanta nidaye. Nuvila, 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 ajatai cherave nuvila, 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 unde pai valave nuvila. అందరికీ నమస్కారం. మా వైజాగ్ రాజు గారి అబ్బాయి సినిమా అని చెప్పిన దాస వెంకటేశ్వర చెప్తే వెంటనే అక్కినేని నాగార్జున గారి ప్రోత్సాహంతో అన్నారు. ఇది చాలా విలక్షణమైన విషయం. రెండు రంగాలు, సినిమా రంగం, రాజకీయ రంగం, ఒకే కప్పు కింద ఉండేవాళ్ళు కూడా కాళ్ళు లాగేసేటువంటి రోజుల్లో వేరేటువంటి వాళ్ళ పిల్లల్ని, ఇంట్లో ఎంతోమంది హీరోలు ఉంటే కూడా వేరే వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కారానికి నేను నాగార్జున గారిని అభినందిస్తున్నాను. నేను అక్కినేని నాగేశ్వర కళాశాల గుడివాడ పూర్వ విద్యార్థిని. ఇప్పుడు నేను బాబు చెప్పాను నాగార్జున గారికి, ఆ కళాశాలకు ఒక విశిష్టత వచ్చింది ఇవాళ. మా కళాశాల చైర్మన్ అక్కినేని నాగేశ్వరరావు గారు పద్మ విభూషణ్, మరలా రెండో పద్మ విభూషణ్ రామోజీరావు గారికి,
పద్మభూషణ్లో పద్మనాభి గారు నేను ఇవాళ పద్మనాభి గారు 4 సంవత్సరాల క్రితం అయ్యారు, ఇవాళ నేను పద్మభూషణ్ అయ్యాను. పద్మశ్రీ డాక్టర్ ఏఎస్ నారాయణ గారు, అంటే ఇద్దరు పద్మవిభూషణ్లు, ఇద్దరు పద్మభూషణ్లు, ఒక పద్మశ్రీ ఉన్న ఏకైక కళాశాల మరి అక్కినేని నాగేశ్వరరావు ఆ రోజులో 50 సంవత్సరాలు 60-70 సంవత్సరాల క్రితం పెట్టినటువంటిది. మరి నాగార్జున గారి కన్ను ఎవరి మీద పడితే ఆడవాళ్ళ మీద కాదండి, మగవాళ్ళ మీద. నాకు తెలిసి ఆయన 4-5 డైరెక్టర్లని మామూలుగా ఉన్నటువంటి వాళ్ళని అసాధారణమైన డైరెక్టర్గా మార్చేశారు. అట్లాగే ఆయన కన్ను పెడితే చాలామంది కుర్రవాళ్ళని హీరోలుగా మార్చేశారు. మరి కార్తీక్ చాలా అదృష్టవంతుడు, ఎందుకంటే నాగార్జున గారి కన్ను, ఆయన ఆశీస్సులు, ఆయన ప్రోత్సాహం ఇవన్నీ కూడా పడి ఇక దర్శకేంద్రులు ఎటు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ చిత్రం విజయవంతం అవ్వాలని మా వైజాగ్ రాజు గారు ఇంకా 4 సినిమాలు తీసి ఈ సినిమా రంగం మొత్తాన్ని మా విశాఖ సాగర తీరానికి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, విశాఖపట్నం అనేటువంటిది సమగ్ర భారతదేశానికి ప్రతీక. నేను నా దేశం అమరులం అమేయులం, నేను నా దేశం అజరులం అజేయులం, నా దేశం సిగపువ్వై హిమవంతం భాసురం, నా దేశం చరణలాక్ష సింధులహరి మనోహరం. ఏ విధంగా అయితే భరతమాతకు కాశ్మీరం మంచుకొండలాగా తలకాయలాగా ఉంటుందో, అదేవిధంగా కన్యాకుమారి దగ్గర 3 సముద్రాలు భరతమాత పాదాలు కడుగుతాయో, మా విశాఖపట్నం ఋషికొండ, సింహాచలం కొండ ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే సాగర తీరం, సముద్రం, ఆ కొండ పాదాలు కడుగుతుంది. తప్పకుండా మా విశాఖపట్నం రండి. ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి, అరకు వ్యాలీ ఉంది, అరసవల్లి ఉంది, భీమునిపట్నం ఉంది. మా విశాఖ సుందరి చలనచిత్ర కథానాయకుల కౌగలింతకు ఎదురు చూస్తుంది. రండి. మా వైజాగ్ రాజు గారు వాళ్ళ అబ్బాయి కూడా దేదీప్యమానంగా ఈ రంగంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Fantastic. Thank you so much, sir. Prakash Raj garu. Good evening, everybody. Anup, very lingering melodies. Thank you. You're a rock star. And Anant Sriram garu, చాలా రోజులైంది భావపూర్ణమైన ఇలాంటి తెలుగు భాష ఒక కవితలు వినడానికి, and he has done a wonderful job. And all the actors చాలా ఫ్రెష్గా ఉన్నారు, చాలా రియల్గా ఉన్నారు. Lot of promise. Wonderful. All the best to you. And Chunia. ఎన్నో సంవత్సరాల ముందు గంగోత్రి గురుగారు సినిమా చేస్తున్నప్పుడు ఐ హావ్ సీన్ హర్, బబ్లీ యంగ్ గర్ల్. ఒకటి మాత్రం నిజం, ఇట్స్ టూ లేట్ యూ బికేమ్ అ డైరెక్టర్. వీ ఎక్స్పెక్టెడ్ యూ టు బికమ్ అ డైరెక్టర్ మచ్ 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 ఎర్లియర్. బట్ దెన్ వండర్ఫుల్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యాపెన్ ఫర్ అ రీజన్. అండ్ చాలా ఆరోగ్యమైన ఒక వాతావరణం, రాఘవేంద్ర రావు గారు లాంటి ఒక స్కూల్ నుంచి వచ్చావు. అండ్ నౌ యూ హ్యావ్ ఇన్ ద మోస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న Annapurna Studios, Nagarjuna. You're with them, you're blessed. And thank you, Nag. It's your wonderful heart, your vision, and your love for life, which gives hope to a lot of people. Idi chala avasaram ee rojullo manam lot of sounds, lot of wildness, and ekado oka chotu Telugu cinema ni chustunte ilanti Chunia lanti ilanti young actors lanti manchi kadalaki manchi paatalaki, అంటే ఒకప్పుడు ఎప్పుడు చెప్తాం ఎలాగైనా బ్రతకొచ్చు అనేవాళ్ళు చాలా నమ్మకంతో ఉన్నారు. కానీ ఒక మంచి పనులు చూస్తూ విత్ టాలెంట్ బ్రతకాలన్న వాళ్ళు నమ్మకం లేకుండా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐ రియలీ కంగ్రాచులేట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ నాగ్ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ టు హ్యావ్ గివన్ ఒక వేదికని, ఒక అట్మాస్ఫియర్ని, ఒక అంబియన్స్ని. అండ్ ఇలాంటి ఒక యంగ్స్టర్ సినిమాని ఇలా అందరిని పిలిపించి సెలబ్రేట్ చేయడం జస్ట్ షోస్ హిస్ లవ్ ఫర్ లైఫ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆయనకున్న ఓ విజన్తో ఇలాంటి ఒక టీమ్ని సెలెక్ట్ చేశారంటే డెఫినెట్లీ దిల్ బి సంథింగ్ వండర్ఫుల్ ఇన్ దట్ ఫిల్మ్, బికాస్ హీఈస్ రియలీ రైడింగ్ ఆన్ అ వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ టుడే. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ చిన్నయ్య. వెల్కమ్ టు ద క్లబ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, గ్రేట్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి స్పెషల్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. లెట్ మీ వెల్కమ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. Variety song launch. హలో, దిస్ ఇస్ డిస్ప్రాడో. 4 ఏళ్ళ నుంచి దుబాయ్లో ఒంటల మధ్యన ఒంటరిగా బతికా. ఐ వాంట్ చమ్మక్ చల్లో బుల్బుల్ బజావో. యూ హ్యావ్ ఆ టైపే కనిపిస్తుంది సార్. పంపించిన ఇమ్మీడియట్లీ. దిస్ ఇస్ డిస్పరాడో. డిస్పో ప్రాడో.
వెల్కమ్ బేబీ. ఆహా, లాంగ్ గ్యాప్. One fine day I went to Dubai. Dulpet se gaya सीधा Dubai. Oh, one fine day I went to Dubai. Dulpet se gaya सीधा Dubai. ఎటు చూసినా ఇసుకే లేదే ఇష్కే. Desperate అయిపోయా లేరు గర్ల్సే. Always with the camels. చూడనీకి కూడా లేరు గర్ల్స్. వాట్ టు డూ బేబీ, వాట్ టు డూ? డ్రై అయిపోయింది, వాట్ టు డూ? హెల్ప్ మీ బేబీ, యూ కెన్ డూ. విత్ యువర్ హెల్ప్ వీ కెన్ డూ. అరే డాన్సింగ్ డాన్సింగ్, డింగ్ డింగ్ లింగ్ లింగ్, డాన్సింగ్ డాన్సింగ్, డాన్సింగ్ డాన్సింగ్, డింగ్ డింగ్ లింగ్ లింగ్, డాన్సింగ్ డాన్సింగ్. అందరికీ నమస్కారం. ముందుగా నిన్నే రామోజీరావు గారికి, రాజమౌళి గారికి, రజనీకాంత్ గారికి, మా లక్ష్మీప్రసాద్ గారికి పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, పద్మశ్రీలు వచ్చిన సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ, చునియా వాళ్ళ ఆయన్ని పడేసింది ఎప్పుడో, ఈ సినిమా తీసి నాగార్జున పడేసింది. అయితే నాగార్జున మామూలుగా పడిపోతూ ఉంటాడు, అతనికి అలవాటు. ఎక్కడ మంచి టాలెంట్ ఉంటే అక్కడ పడిపోతూ ఉంటాడు అతను. అంటే ఇవాళ ఇందాక ప్రకాష్ చెప్పినట్టు ఎక్కడ మంచి కావాలి, ఇండస్ట్రీలో మంచి టాలెంట్ దొరుకుతుంది అనుకున్నా పాజిటివ్గా ఆలోచించే మనుషులు చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో. అందులో నాగార్జున ఒకడు. పాజిటివ్గా ఆలోచించి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసేందుకు నాగార్జున అభినందిస్తూ, మా రాజుగారు అబ్బాయి కార్తిక్, అలాగే మా అనూపు, అంతా మా వాళ్ళు, మా చునియా, ఇంతమంది చేసిన ఈ సినిమా అద్భుతంగా ఆడాలని, పెద్ద హిట్ అవ్వాలని వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అనూప్ రూబెన్స్ గారు ఇలాంటి ట్యూన్ కంపోజ్ చేయాలి, ఈ పాట మా అలీ గారే పాడాలి, ఈ పాట ఇంత హిట్ అవుతుందని ముందే ఎలా ఊహించుకున్నారు? మనం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళని పిలిచి అడిగితే పిలిచేద్దాం. మా అలీ గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగ్ విత్ ది సెన్సేషనల్ సూపర్ డూపర్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్, సాంగ్ వింటేనే ఇంత నవ్వు వస్తుంది. యాక్చువల్లీ ఈ సాంగ్ ఐడియా ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది? అనూప్ గారు చెప్తారా? ఓకే. ఈ సాంగ్ ఐడియా చునియా గారికి వచ్చింది. యాక్చువల్లీ చునియాకే వచ్చింది. చునియా ఆ సీన్లోనే ఇలా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఒక చాలా ఇయర్స్ బ్యాక్ దుబాయ్లో, అంటే ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ దుబాయ్ అనమాట, మామూలుగా మెయిన్ సిటీ కాదు. అక్కడ ఆయన పాపం ఆయన పర్సనల్ ప్రాబ్లం గురించి ఆ సాంగ్ అలీ గారు చెప్తారు. అలీ గారు సార్, అది మీరు పాట వింటుంటే నిజంగా నాకు డౌట్ వచ్చింది సార్, మీరు పాడారా శంకర్ మహాదేవన్ గారు పాడారా అని. ఆ థాట్ అందరికీ వచ్చింది సార్. నిజంగా అంటే మీలో అంత అద్భుతమైన సింగర్ ఉండడం తెలియదు సార్. నీకు అలా అనిపించిందా? శంకర్ మహాదేవన్ ఈ పాట కానీ శంకర మహాదేవన్ కానీ వింటే ఖాళీ చేసి వెళ్ళిపోతాడు, ఓన్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మీరే యాక్టింగ్ చేసేసి మీరే పాడేస్తే మా లైఫ్ ఏమైపోవాలా. ఈ రోజున ఈ వేదికకి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. గోల్డెన్ హ్యాండ్ మా నాగార్జున బాబు హ్యాండ్ మామూలు చేయి కాదు. నా ఫస్ట్ చిత్రానికి క్లాప్ ఇచ్చిన, అంటే నేను హీరోగా యాక్ట్ చేసిన ఎమ్మెల్యేల సినిమాకి ఆయన క్లాప్ ఇచ్చాడు. హైదరాబాద్లో 1 సంవత్సరం పాటు ఆడేసిన సినిమా అది. అంత అద్భుతమైన చెయ్య, మంచి మనసు, మంచి వ్యక్తి. కానీ ఈ చునియా మాత్రం నాగార్జున గారిని దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్ పెట్టిందేమో అనుకుంటున్నాను. పడేసావే మామూలుగా కాదు, మిమ్మల్ని అటు ఆడవాళ్ళు కూడా పడిపోతారు, మగవాళ్ళు కూడా పడిపోతారు. మరి మీలో ఏముందో తెలియదు. అలాంటి హ్యాండు చునియాకి
మా కెమెరామెన్ కన్నాకి, అలాగే కార్తీక్కి, ఇద్దరు అద్భుతమైన హీరోయిన్స్, మరి గురుగారు పితామహుడు కె రాఘవేంద్రరావు గారు ఆశీర్వాదంతో ఈ అమ్మాయి నాగార్జున గారి దగ్గర వాళ్ళ బ్యానర్లో రాఘవేంద్రరావు గారు తీసిన సినిమాలకి అసిస్టెంట్గా చేసి చాలా కష్టజీవి, చాలా కష్టపడుతుంది. బట్ లేడీస్ డైరెక్టర్స్లో సక్సెస్ అయ్యింది జయ గారు, అలాగే నందిని రెడ్డి. ఈ రోజున మా చునియా అద్భుతమైన హ్యాండ్ ఉంది కాబట్టి, ఎంతోమంది ఆశీర్వాదం ఉంది కాబట్టి, అలాగే అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, మంచి మెలోడీ, రీసెంట్గా అన్నపూర్ణలో మనం సినిమాతోటి అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. ఈయన చూడటానికి ఇలా ఉంటాడు కానీ గిటార్ పట్టాడా వాయిస్తూనే ఉంటాడు. అసలు కరెంటు పోవాలి అంతే తప్ప దాన్ని మాత్రం ఆపడు. ఈ మధ్యకాలం అమెరికాలో కూడా అద్భుతమైన షోలు చేసి వచ్చారు. నన్ను ఎందుకు పిలిచారంటే ఫస్ట్ థియేటర్కి ఒక 2 లైన్లు పాడాలి అన్నారు. ఏంటి ఏమైనా ఉందా అన్న, లేదండి సాంగ్తోనే మీది స్టార్ట్ అవుతుంది. తీసుకెళ్ళి 18 లైన్లు పాడించాడు ఆయన, 2 లైన్లని. ఏది ఏమైనా ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ చునియా అండ్ హీరో. ఇందాక చాక్లెట్ ఇచ్చిన పిల్ల సేమ్ చాక్లెట్ లాగే ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యామిల్ లాంగ్వేజా? క్యామిల్ లాంగ్వేజ్ అంటే చెప్పానా, రివీల్ చేశానా? అంటే దుబాయ్ నుంచి వస్తాడండి, 4 years, చాలా గ్యాప్ వస్తుంది ఆడికి. ఆ గ్యాప్లో పాడిన పాట అండి ఇది. మీరు సినిమా చూసేయండి అంతే, నేనేం చెప్పా. Sushila ma'am, I request you to do the honors to launch Anup Rubens logo from Padesave team. It's a special surprise to the very hard-working, very talented music director. Welcome, ma'am. Raju garu. Welcome, ma'am. So, ipudu Anup Rubens garu is a very special music director for Annapurna Studios, and ఎన్ని మూవీస్ చేసే అన్ని మ్యూజికల్ సూపర్ డూపర్ హిట్. సో అలాంటి ఒక హార్డ్ వర్కింగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్కి లోగో లాంచ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. క్యాన్ వీ హ్యావ్ అనూప్ రూబెన్స్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? మ్యామ్ ఫస్ట్ ది లోగో లాంచ్ అండ్ దెన్ మాటల్లోకి వెళ్ళిపోదాం. లోగో లాంచ్ ఆఫ్ రూబెన్స్. లోగో లాంచ్. అందరికీ నమస్కారం అండ్ వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ ఆఫ్ యూ. Anup is like family always, and he's the soul of చాలా సినిమాలకి సోల్ తను. అండ్ కార్తీక్, యూ లుక్ డాషింగ్. అండ్ నాకు తెలియదు ఈ సినిమాలో ఏ హీరోయిన్ నిన్ను పడేసిందో, సమీరానా నిత్యానా? సో ఎనీవే I wish both of you all the best. And నాగార్జున మనందరికీ తెలిసిందే కదా, చాలా వెరీ ఎంతమందికో తను ఆపర్చునిటీ ఇస్తాడు. అండ్ హీ రియలీ ఎన్కరేజెస్ పీపుల్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ చిన్నబాబు. అండ్ ఐ విష్ చునియా గురించి చెప్పాలంటే, చునియా ఈజ్ అ వెరీ డ్రివెన్ పర్సన్. ఇందాక అలీ గారు చెప్పినట్టు నవ్వుతూ అందరితో, ఎనీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ నవ్వుతూ మటుకి పని చేయించేసుకుంటుంది. తను కావాల్సింది మటుకు సాధించేస్తుంది. సో ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ చునియా, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రాజు గారు కూడా థ్యాంక్ యూ. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను ఈ లోగో లాంచ్ మా మదర్తో చేయిద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, బట్ రీసెంట్లీ ఐ లాస్ట్ మై మదర్స్. ఐఎమ్ హ్యాపీ దట్ సుశీలా మేడం హెస్ లాంచ్ బికాస్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ హర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ చునియా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూర్ అ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ గిఫ్టెడ్ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లేట్ చేయకుండా 6th సాంగ్. ఈ సినిమాలో 7 songs ఉన్నాయి టోటల్గా. అవును, అయితే 6th సాంగ్ తొందరగా లాంచ్ చేద్దాం. ఇలా సాంగ్ లాంచ్ చేయవలసిందిగా డైరెక్టర్ బి గోపాల్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ బి గోపాల్ గారు.
వెల్కమ్ సార్. సార్ ఇలా ఇలా సాంగ్ లాంచ్. సాంగ్ లాంచ్. 6th song launch. నీకు నువ్వే దూరమవుతూ నడిచే నడక చేచేదెక్కడికో నిన్ను నువ్వే వేరు చేస్తూ చూపే అలక తగిలేదెవ్వరికో నీకే తెలియాలే మౌనమే నీ జత ప్రశ్నలే నీ కదా నీ తడబాటుకి వేదిక ఏ కొలత. ఫెంటాస్టిక్, అనదర్ ఫెంటాస్టిక్ సాంగ్. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. గోపాల్ గారు మీ మాటల్లో. అందరికీ నమస్కారం. ముందుగా నాగార్జున గారికి కంగ్రాట్స్. ఆయన సినిమా సోగ్గాడే చిన్ని నాయన సూపర్ డూపర్ హిట్ అయింది. కంగ్రాట్స్ నాగార్జున గారు. అలాగే మా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి కంగ్రాట్స్. పద్మభూషణ్ అవార్డు వచ్చింది. గ్రేట్ సార్. మా నాగేశ్వరరావు గారి అబ్బాయి నాగార్జున గారిది మంచి హృదయం, లక్కీ హ్యాండ్. అందరినీ కొత్త డైరెక్టర్ని కొత్త టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. అట్లాగే ఇప్పుడు చునియాని. అనూప్ రూబెన్స్ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. మనం సోగ్గాడే చిన్ని నాయన ఇప్పుడు ఈ సినిమా అన్నీ చాలా బాగా చేస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ అనూప్. మా వైజాగ్ రాజు గారు అంటే నాకు చాలా ఇష్టం. పెద్ద డిస్ట్రిబ్యూటర్. వాళ్ళ అబ్బాయి చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. కార్తిక్ ఆల్ ద బెస్ట్. అలాగే ఇద్దరు హీరోయిన్లకి ఆల్ ద బెస్ట్. నేను చునియా ఒకే స్కూల్ నుంచి వచ్చాం. మా గురువు గారు రాఘవేంద్రరావు గారి స్కూల్ నుంచి. ఆయనది గోల్డెన్ హ్యాండ్. నేను 10 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేశాను. అలాగే చునియా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. చునియా పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. హ్యాండ్సమ్ హీరో నరేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాంగ్ విత్ డైరెక్టర్ కళ్యాణ్ గారు. సోగ్గాడే చిన్ని నాయన మూవీ డైరెక్టర్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వెల్కమ్ కళ్యాణ్ గారు. నరేష్ గారు, డూ ది ఆనర్స్. ఫైనల్ సాంగ్, 7th song launch. 7th song launch. Life is a party. Life is a party. So break it, make it turn on. Never lose the sense of time to celebrate. Yeah. ఈ లైఫ్ ఓ కథలాగా అనిపిస్తూ ఉంది. ఈ ప్లేస్ ఓ కలలాగా కనిపిస్తూ ఉంది. Cloud nine పువ్వులాగా, spring time పువ్వులాగా, మనమిట్టాగా కలిసుంటే. Let us sing, let us dance, let us have some fun. Come and sing and a dance and a have some fun. Let us sing, let us dance, let us have some fun. Come and sing and a dance and a have some fun. నమస్తే. ఫస్ట్ చునియా. నేను మా అమ్మ డైరెక్షన్లో, విజయనిర్మల గారి డైరెక్షన్లో దాదాపు ఒక 11 సినిమాలు చేశాను. శ్రీప్రియ గారి డైరెక్షన్లో చేశాను. 3rd విమెన్ డైరెక్టర్ ఐ వర్క్ విత్ ఇస్ చునియా. ఎవరికి వారే హ్యాట్స్ ఆఫ్.
ప్రాబ్లీ విమెన్ ఆర్ మోర్ ఫోకస్డ్. ఒక్కటే చెప్తున్నాను, అమ్మాయి నాకు కథ చెప్పడానికి వచ్చింది, ఆ క్యారెక్టర్ చెప్తున్నామో అనుకున్నా. ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ చూశాను. క్యారెక్టర్ చెప్పమ్మా, లేదు సార్ ఫుల్ కథ చెప్తాను. ఐ సెడ్ ఫైన్. 45 minutes నేరేషన్ ఇచ్చింది. ఆలి చెప్పిన వయసులో ఇంకో చిన్న పిల్ల అయి ఉంటే పడేసేవే అనేవాడిని. పడేసేవన్నమాట, లేకపోతే కన్ననంత అంతాడు. ఫ్యాంటాస్టిక్ నరేషన్. ఆ రోజు చెప్పాను అమ్మాయికి, దిస్ ఇస్ నాట్ జస్ట్ గోయింగ్ టు బి అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్, ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ హిట్. మార్క్ మై వర్డ్స్ అని. సింపుల్. ఐ వాజ్ అమేజ్డ్ వెన్ ఐ సా వర్క్. ఇట్స్ మ్యాజిక్. Every scene was chemistry with what all we did. First credit to her. Last 3 words about Chunia. Body ninda work, head ninda worth, no head weight. Ee 3 points so you're going to break my mother's record. I wish you all the best. Congratulations. Then I want to talk about కార్తిక్ పెద్దగా యాక్ట్ చేయలేదు సినిమాలో. మామూలుగా అందరినీ పడేసాడని ట్రై చేస్తుంటాడు. మ్యాక్సిమం అకౌంట్ నాకు తెలియదు, తర్వాత చెప్పాలి. బట్ హీ పర్ఫార్మ్డ్, హీ బిహేవ్ దిస్ క్యారెక్టర్. బయట ఏంటో లోపల అంతే. ఎక్సలెంట్ కార్తిక్, ఫ్యాంటాస్టిక్, వెరీ నైస్ జాబ్. బోత్ ద హీరోయిన్స్, నిత్య అండ్ both of them, they done commendable job. Everyone, all of us, we just loved doing this film. And Kanna's photography had lot of scope. Congratulations, Kanna, superb. I enjoyed working. Speed and work. And Anup Rubens, finally I wanted to congratulate him. Continuous hits. He's an evergreen music director of this age. Hearty congrats once again. And to Vizag Raj Garu, producer Garu, to one and all of this film, hearty congratulations. And my, once again, hearty congratulations for the super duper hit of Nagarjuna, brother. You've done a fantastic, we are all proud to see him perform forever. Congratulations. And Lakshmi Prasad Garu, Prati Vakadu for the Padma Bhushan. Thank you very much for this opportunity. పడేశారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కళ్యాణ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా ఫ్రెండ్స్ అనూప్, చునియా వాళ్ళిద్దరు చేసిన సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్రెడీ సాంగ్స్ అన్ని నేను చూశాను, చాలా బాగున్నాయి. నాకు సార్ ఎంకరేజ్మెంట్, అది చునియాకి చాలా పెద్ద ఎంకరేజ్మెంట్. అందరూ ఎంకరేజ్ చేస్తారని, సినిమా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yes, go. Yay. Already kadikadum dum dikadikadum dum dikadikadum dum. Already kadikadum dum dikadikadum dum dikadikadum dum. అగ్గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. ఏంటది? ఆరెడి కడికడుం దుం దిక్కడికడుం దుం దిక్కడికడుం దుం. అంటే ఆరె మోగిపోద్ది డప్పు, నిప్పు మీద ఉప్పు, దిక్కడికడుం దుం. బా 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 బా. స్టేజ్ మీద అందరూ కలిసి అద్దరు కొట్టేశారు. కానీ నేనే గెలిచా, గట్టిగా చెప్తున్నా, నేనే గెలిచానని. నువ్వెక్కడ గెలిచావు? ఈ ఈవెంట్ స్టార్టింగ్ అప్పుడు ఏమన్నావు, మీరు పడేసే వాళ్ళు, మేము పడేవాళ్ళం. హీరోయిన్ మా నాగార్జున గారిని చూసి పడిపోయింది. నాగార్జున గారిని చూసి ఎవరైనా పడిపోవాల్సిందే. చూసారా ఉంటారు మరి. ది హోల్ కాస్ట్ అండ్ క్రూ ఇస్ రెడీ ఆన్ స్టేజ్. సో ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్ ఆడియో లాంచ్ కి వెళ్ళిపోదామా? యా, సో మీ అందరినీ స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుతున్నాము. అండ్ ఇప్పుడు గెస్ట్లందరినీ 1 by 1 పిలిచేద్దాం. శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అండ్ రాజ్యసభ ఎంపీ లక్ష్మీ ప్రసాద్ గారు స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాంగ్ విత్ సుశీల మ్యామ్, సుశాంత్,
లావణ్య త్రిపాఠి గారు, కళ్యాణ్ గారు, అనూప్ రూబెన్స్ గారు, బి గోపాల్ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, శ్రీ రాఘవేంద్ర రావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాంగ్ విత్ ఆ కింగ్ లవ్డ్ ది హ్యాండ్సమ్ నాగార్జున గారు ఫర్ ది మెయిన్ ఆడియో లాంచ్ ఆఫ్ పడేసావే. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పడేసేవారి టైటిల్ పెట్టడానికి బాడీ అంతా లోపల జీన్స్లో ఇవన్నీ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి అమ్మాయికి. నా సెట్లో నా షూటింగ్లోనే, నా శాంతినీల షూటింగ్లో జూనియా కన్నాను పడేస్తుంది. తర్వాత నేను తీసిన ఒక యాడ్లో రాజు సుమాను పడేశాడు. ఏమిటో నా జాతకం, నా సెట్లోకి వచ్చిన వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పడేసుకుంటూ ఉంటారు. సరే వర్క్కి వస్తే ఫస్ట్ పడేయటం అంటే ఆడియన్స్ని పడేయాలి, అది తన ఉద్దేశం. ఫస్ట్ రాజమౌళి దగ్గర చేసింది కాబట్టి అతని దగ్గర కొంచెం పడేసే టెక్నిక్ నేర్చుకుంది. ఆ ఇమాజినేషన్ ఎలా, ఒక సీన్ ఎలా ఉండాలి, కొత్త స్టోరీ ఎలా ఉండాలని. తర్వాత నా దగ్గర చేసినప్పుడు సీన్స్ చేస్తున్నప్పుడు పెద్ద ఇంట్రెస్ట్గా ఏదో పని చేస్తూ ఉండేది. సాంగ్ అనేటప్పటికి చునియా అనే లోపల టప్పన యాపిల్తోనో ఫ్లవర్తో వచ్చేది. సాంగ్ అంటే మటుకు తను పక్కన బుట్ట పెట్టుకుని యాపిల్ ఫ్లవర్ పెట్టుకుని, చాలా థ్యాంక్స్, ఇంతమందికి యాపిల్స్ వేసే అవకాశం కల్పించావు నాకు. నేను మర్చిపోయినా తను గుర్తు చేస్తుంది, నా ఫాల్ట్ కాదు అది. ఆ తర్వాత ఎవరైనా పడిపోవటం తెలుసు, నాగార్జున దగ్గర చేసింది. ఇక చెప్పవసరం లేదు, ఎందుకంటే అమ్మాయిలు అందరూ వచ్చి నాగార్జునతో స్టేజ్ మీద డ్యాన్స్ కూడా చేపించేసాం. ఇక డింగు డంగ డంగ్ డంగ్ అని అనూప్ రూబెన్స్ మ్యూజిక్ పెట్టుకుంది. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ పెట్టుకుంది. ఇవన్నీ పడేయటం కోసం కావాల్సింది. ఇది కాకుండా హీరోయిన్స్ అమ్మాయి నిత్య అండ్ సమీర, ఇంత అందమైన అమ్మాయిలు, అందమైన కార్తీక్ గురించి వైజాగ్ వెళ్ళినప్పుడు కనుక్కున్నాను నేను. కనుక్కుంటే చాలామంది అమ్మాయిలు ఆల్రెడీ వైజాగ్లో పడిపోయారు. డెఫినెట్గా ఈ సినిమా చూసి ఇంకా చాలామంది అమ్మాయిలు పడతారు. చునియా బాగా సెలెక్ట్ చేస్తున్న టీంని, అందరూ పడేసే కెపాసిటీ ఉన్నాను. కనుక ఆల్ ది బెస్ట్. ఆడియన్స్ తప్పకుండా పడిపోవటం ఖాయం, పిక్చర్ పెద్ద హిట్ అవ్వటం ఖాయం. థ్యాంక్ యూ సార్. నాగార్జున గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ రిపబ్లిక్ డే టుడే. చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది వచ్చారు చునియా కోసం. సో మెనీ వెల్ విషర్స్. అది సామాన్యంగా జరగదు. ఆడియో ఫంక్షన్స్కి పిలిచి తీసుకొచ్చి మేము పిలవాల్సి వస్తుంది. ఇలా వచ్చి అందరూ ఇంత మంచి మాటలు చెప్పారంటే, చునియాని బ్లెస్ చేయడానికి వచ్చారంటే, చునియా ఎంతమందిని పడేసిందో అర్థమవుతూ ఉండుంటుంది. అండ్ ఆ బ్లెస్సింగ్సే చునియాకి ఎప్పుడు ఒక పెద్ద అండ, పెద్ద హిట్ అవ్వాలి సినిమా. అండ్ నా గురించి కూడా చాలా మంచి మాటలు చెప్పారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎస్పెషలీ ప్రకాష్ రాజ్ గారికి, వైఎల్పి గారికి అండ్ నరేష్ గారికి, అందరూ చాలా మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ అనూప్. ఫెంటాస్టిక్ మ్యూజిక్. నేను సినిమా చూశాను అండ్ సినిమాలో పాటలు పిక్చరైజేషన్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, అండ్ ఆల్సో ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ఇది అనూప్ కెరియర్లో ఇంకో హిట్ ఆల్బమ్. అండ్ అంతేకాకుండా అనూప్ చునియా అడిగినగానే ఏమీ ఆలోచించకుండా సినిమా చేసి పెట్టడం, అనూప్ చునియాని హెల్ప్ చేయడం, ఇట్స్ అ వండర్ఫుల్ క్వాలిటీ అనూప్. వెరీ వెల్ డన్. అలాగే ఎంతోమంది చునియాకి అందరూ అడగగానే వచ్చారు, హెల్ప్ చేశారు అంటే అర్థమవుతుంది చునియాకి
ఉన్న క్లోజ్నెస్ అందరితో, తనంటే అందరూ తను పైకి రావాలి, తను చునియాకి మంచి సినిమా రావాలని ఎలా అనుకుంటున్నారో అది అర్థమవుతుంది. అండ్ ఈ సినిమా చూసినగానే నాకు ఫస్ట్ థాట్ మనసులోకి వచ్చింది, చునియా నాకెప్పుడు స్క్రిప్ట్ చేసి ఇస్తున్నామని. బట్ నేను అడక్కముందే, ఆ మనసులో మాట అడక్కముందే, సార్ స్క్రిప్ట్ ఒకటి ఉంది సార్ వింటారా అని చునియా నన్ను అడిగింది. గేమ్ ఆన్ చునియా, గేమ్ ఆన్. ఐఎమ్ టెలింగ్ టుడే, గేమ్ ఈజ్ ఆన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ యువర్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా నాకు నచ్చింది ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ సినిమాలు లవ్ స్టోరీస్, ట్రయాంగిల్స్ చాలా వచ్చాయి. ఎప్పుడు Audio of Padi Save out on Aditya Music. Big CD launch by Nagarjuna Garu and Sri Raghavendra Rao Garu. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనం పాటలు వినొచ్చు. అలాగే iTunes లో కూడా పడి సావే పాటలు వినొచ్చు.